వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. కొన్ని చోట్ల ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇక ఏపీలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు కాకినాడ నుండి మా ప్రతినిధి సతీష్, అలాగే గుంటూరు నుండి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్, అక్కడ పరిస్థితి ఏంటి? వర్షాలపై ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేశారు. దీనికి సంబంధించి అంటే రానున్న 24 గంటల్లో కూడా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి కొన్ని ప్రాంతాలను అయితే మాత్రం వాతావరణ శాఖ కూడా వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి ఇటు ఉత్తరాంధ్రతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా అధిక మొత్తంలో మోతాదులో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో కూడా ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎలర్ట్గా కూడా ఉండాలని చెప్పి అధికారులకు సూచనలు కూడా చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే కనుక ఇటు ఏజెన్సీ ప్రాంతంలో గడిచిన వారం రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండానే వర్షం అయితే మాత్రం కురుస్తుంది. ఏజెన్సీ ప్రాంత వాసులతో పాటు ఇటు సముద్ర తీర ప్రాంతంతో పాటు కోనసీమ ప్రాంతం, ఈ మూడు ప్రాంతాల్లో కూడా వర్షాభావ ప్రభావం అయితే మాత్రం అధికంగానే ఉందని చెప్పాలి. అయితే రానున్న 24 గంటల్లో కూడా అధిక వర్షపాతం నమోదు కానున్న నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు అయితే మాత్రం అధికారులు కూడా జారీ చేశారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే కనుక 11 మండలాలకు సంబంధించి 144 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం అయితే మాత్రం ఉంది. సముద్ర తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచనలు కూడా జరిగింది. అయితే సముద్రంలో ఎవరో కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే బలహీనంగా ఉన్న వంతెనలు కావచ్చు, లేకపోతే ఏటిగట్లు కావచ్చు, వీళ్ళన్నిటిని కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు సూచనలు అయితే మొత్తం చేశారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక రానున్న 24 గంటల్లో కూడా వర్షాభావ ప్రభావం అయితే మాత్రం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మాత్రం ఉన్నాయి. దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కూడా వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉన్న వల్ల అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. అయితే దీనికి సంబంధించి అంటే ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా ఇటు రెవెన్యూ, ఫైరు, అదేవిధంగా పోలీసు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అయితే సిద్ధంగా కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 24 గంటల్లో అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు అధికారులు సూచనలు కూడా చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. థ్యాంక్ యూ సతీష్.